ఇంతకాలం మీరు చేసిన ఉద్యమంలో చాలా వరకు మీకు దగ్గర వాళ్ళు చెప్తుంటారు మీరు చాలా అలసిపోయారని. 13 ఏళ్ల పాటు ఉద్యమం చేస్తూ వచ్చారు, ఇప్పటికి ఓ స్టేజ్కి వచ్చారు, అనౌన్స్మెంట్ అని అయితే వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తుని ఎలా చూస్తున్నారు మీరు? మీకు తెలుసు, మీరే సాక్షిగా ఉన్నారు. నా మీద జరిగిన రాజకీయ దాడి, నా మీద వేసిన నీలాప నిందలు, నా మీద చేసిన విమర్శలు, ఇప్పుడు బహుశా ఇండియాలోనే ఏ రాజకీయ నాయకుడు జరిగింది. అయినా కూడా నేను ఎప్పుడు నా మనోనిబ్బరం కోల్పోలేదు, నా గుండె నిబ్బరం కోల్పోలేదు. ఖచ్చితంగా అడుగు ముందుకే వేసినాం తప్ప వెనక పోలే. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, మన ఎక్స్పెక్టేషన్ ప్రజల వేవులు ఎంత కలగకపోవచ్చు, అయినా తట్టుకొని నిలబడగలిగినాం. మొత్తానికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా పెయిన్స్ ఆర్ ఫర్గెటన్ వెన్ గెయిన్స్ కమ్ అనేది ఉంటుంది. సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజల కళలు నెరవేరాలని, వాళ్ళ ఆశలు నెరవేరాలని, వాళ్ళ కళలు సఫలం కావాలని, వాళ్ళకి అనేకమైన ఆశలని అవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు మన్నిస్తే నాకు ఆరోగ్యం బాగా ఉంటే, ఇప్పటికి 60 ఏళ్ళు, నాకు 60వ సంవత్సరం నిన్న సందర్భంలో తెలంగాణ వచ్చింది. ఇంకా నాకు ఒళ్ళు సహకరిస్తే, మెదడు సహకరిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు కంటున్న కళలు సాకారం కావడానికి నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. థ్యాంక్ యూ. చివరిగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణకి సంబంధించినటువంటి యువతకి మీరు ఇచ్చే సందేశం? రాష్ట్రం రెండుగా విడిపోతున్నది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. తెలంగాణ ప్రాంతం ఆశించిన స్థాయిలో వాళ్ళ పునర్నిర్మాణం జరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. ఇరు ప్రాంతాల ప్రజలు కూడా గౌరవంతో బతకాలి. జంట నగరాల్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు నిశ్చింతగా, నిర్భయంగా, ఏమాత్రం కూడా అభద్రతాభావం లేకుండా చాలా హ్యాపీగా ఉండవచ్చు. వాళ్ళకి ఎటువంటి చింత లేదు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కూడా కేసీఆర్గా నేను ముందుంటా, వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడడానికి. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్ర. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.